నోని ఫ్రూట్ గురించి తెలుసుకోవాలనుకొని ఈ వీడియో మీద క్లిక్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నోని ఫ్రూట్ యొక్క శాస్త్రీయ నామం మోరిండా సిట్రిఫోలియా అని పిలుస్తారు. బేసికల్గా ఇది సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో అక్కడి నుంచి మొదలయ్యి భారతదేశం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది స్ప్రెడ్ అయింది. దీన్ని తెలుగులో తొగరు పండు అని పిలుస్తారు. ఈ మొక్కని మీరు నాటుకుంటే కోతులు కూడా దీన్ని ముట్టుకోవు. ఇది మాత్రం మనిషికి ఎంత మేలంటే చెప్పరానంత మేలు చేస్తుంది. ఈ యొక్క పండు మొదట్లో లేత ఆకుపచ్చ కలర్లో ఉండి తర్వాత పసుపు వర్ణంలోకి మారి మంచిగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పండు గురించి చాలామందికి పెద్దగా తెలియదు, కానీ ఈ పండు ఆరోగ్యానికి ఔషధగని చెప్పొచ్చు. ఆరోగ్య నిపుణులు వాళ్ళు తరచుగా ఇట్లాంటి పండ్లు తినమని చెప్తుంటారు, ఎస్పెషల్లీ నోని. దీనిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఈ పండులో సి విటమిను, B3 ఉన్నాయి, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు బెరడు తర్వాత వేర్లు కూడా పలు రకాలుగా మనం మందుల తయారీలో ఉపయోగిస్తారు. నూనె పండ్లతో తయారు చేసిన జ్యూసు రోజు త్రాగడం వల్ల మనకి చాలా రోగనిరోధక శక్తి బలపడి క్యాన్సర్ లాంటి, మలేరియా లాంటి, టైఫాయిడ్ లాంటి వ్యాధులను ఎదుర్కొనేటువంటి శక్తి మనకు వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా నూనె జ్యూస్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకునేటప్పుడు కొంచెం మనం బెల్లం లాంటిది కలుపుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ పండు కనుక నువ్వు తింటే షుగర్ వ్యాధి చాలా మటుకు అప్రాక్సిమేట్లీ 90% కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. అలాగే ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎముకల యొక్క ర్యాపిడ్ని తగ్గించడం ద్వారా కీళ్ళ నొప్పుల సమస్య నుండి మనకు ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎన్నో మనం అనుభవిస్తూ ఉంటాం కదా, వాటిని నుండి మనం విముక్తి పొందాలంటే ఈ నోని ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నోని ఫ్రూట్ వల్ల ఎన్నెన్నో మనకి లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ టెర్రస్ గార్డెన్లో రకరకాల పండ్ల మొక్కల్ని సేకరించేటప్పుడు ఈ పండ్ల మొక్కని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఖచ్చితంగా ఈ పండ్ల మొక్క మీ టెర్రస్ గార్డెన్లో కానీ మన తోటలో కానీ ఒక పండ్ల మొక్కని, ఇలాంటి పండ్ల మొక్కని మీరు మెయింటైన్ చేయగలిగితే మనకి ఆరోగ్యం ఉంటుంది. సో ఈ పండ్ల ద్వారా మనం మన భవిష్యత్తు తరాలకు కూడా మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లయితుందని అనుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా ఇట్లాంటి వీడియోలు నేను కూడా మీ ముందుకు తీసుకొస్తాను కదా. దయచేసి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. కేవలం ఇట్లాంటి అరుదైనటువంటి పండ్ల మొక్కల గురించి చెప్పాలనేటువంటి నా ఆశ. ఎన్నో ఇట్లాంటి పండ్ల మొక్కలు ఉన్నాయి, బట్ చాలామందికి తెలియవు. అలాంటి విషయాలు నేను తెలుసుకొని ఆ మొక్కలు నేను రప్పించి తీసుకొచ్చి నాటి వాటి గురించి చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకుంటారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.